అందరూ కార్తీక పౌర్ణమి చేసుకున్నారా? సో, నేనైతే చేసేసుకున్నాను. సో, చూసారా ఎంత జనం ఉన్నారో. సో, కార్తీక పౌర్ణమి అనంటే గుళ్ళన్నీ కిక్కిరిసిపోతాయి జనాలతో. కార్తీక పౌర్ణమి అనే కాదు, మామూలుగా కార్తీక మాసం అంటేనే అంత. సో, నేనైతే మంచి ప్లేస్ చూసి అయితే కూర్చున్నాననమాట. కూర్చొని ఫస్ట్ ప్లేస్‌ని క్లీన్ చేసుకొని వాటర్‌తో, తర్వాతకి దాని మీద ముగ్గు వేసేసి, బియ్యం వేసేసి, తర్వాతకి ఇలాగా ఒత్తులైతే వెలిగించేసాననమాట. సో, మా ఇంట్లో మేము ఎంతమంది ఉంటే అంతమంది ఒత్తులు వెలిగిస్తాము. ఏంటంటే ఎవరి పుణ్యం వాళ్ళకే ఉండాలి గదా! అదొక చిన్న ఆశ అంతే. అదేంటి మీరు కొబ్బరి చిప్పల్లో వెలిగిస్తున్నారు అని అనుకోకండి. అవును, మేము కొబ్బరి చిప్పల్లోనే వెలిగిస్తాం. మీరు దేంట్లో వెలిగిస్తారు? సో, కొబ్బరి చిప్పల్లో వెలిగిస్తే ఏంటి అంటే అవి ఎండిపోయి ఉంటాయి కాబట్టి దీపాలన్నీ తొందరగా ఆహుతైపోతాయి అనేసి మేమైతే దాంట్లోనే వెలిగిస్తామన్నమాట. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ ఎంతమంది కార్తీక పూర్ణిమ చేసుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఫైనల్గా పూజ అయితే అయిపోయింది, హారతి ఇచ్చేసాను. సో, హారతి కూడా అయిపోయిన తర్వాత ఇంక కంప్లీట్గా పూజ మొత్తం అయితే అయిపోయింది. సో, మీరు ఇంకా ఎవరైనా వెలిగించుకునే వాళ్ళు ఉంటే ఈ మంత్ మొత్తం వెలిగించుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.